ప్రోగ్రామ్ అన్నమాట. జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు అంటే ఇంతవరకు మనకు ఓటు శాతం చాలా తక్కువ ఫోన్ అవుతుంది. అట్లా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు తమ బాధ్యత, ఓటు వేయడం మన బాధ్యత అని ఒక అవగాహన కల్పించడానికి కలెక్టర్ గారు మాకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళి కొంచెం అవేర్నెస్ ఉన్నాను. ఆ అవేర్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరు లేజినెస్ లేకుండా ఆ రోజు మనకు సెలవు కూడా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకొని 80% అని కొంతమంది అనుకుంటున్నారు, 70 అనుకుంటున్నారు. అట్లా కాకుండా మనం 100% ఓటు హక్కుని చేయాలన్నమాట. పోల్ అయ్యేటట్టు మనమంతా మనం కృషి చేయాలి. అట్లాగే స్వచ్ఛందంగా కూడా వేయాలి. అట్లాగే ఇక్కడ వెళ్ళి మరి ఓటు వేయించడం జరుగుతుంది. ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా కలెక్టర్ గారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మన ఓటు అనేది రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం. మనం ఎవరికైతే కావాలనుకుంటున్నామో వాళ్ళు గెలిపించుకునే ఒక మంచి టైం ఇది. రైట్ పర్సన్ ఎవరు అనేది మనమే సైకాలజికల్గా ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళి ఎలాంటి ప్రలోభాలకి తగ్గకుండా మన ఓటును మనం సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. విజయ్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు ఎలా ఓటు వేయాలో ఏంటని, కానీ దానికి కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ కూడా కొంతమంది తడపడతారు. వాళ్ళ గురించి ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అన్న దీని మీద అవేర్నెస్ ప్రోగ్రాం జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన పట్నాయక్ గారు ఏరియాలన్నీ తిరిగి మా అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. మేడం గారు మన యాక్చువల్గా మన దగ్గర కూడా ఆవిడకి మనం ఇన్వైట్ చేసాం రమ్మని చెప్పి, ఆవిడ కూడా ఇనిషియేటివ్ వల్ల రాలేకపోతున్నారు. ఆవిడ వచ్చి మన దగ్గర కూడా మన కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా వెల్కమ్ చెప్తూ ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, అన్ని ఏరియాల్లో తిరిగి జనాలను ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. ఓకే, మనకి ఎన్సీ వర్కర్స్ అసోసియేషన్ పార్కులోకి విజిట్ చేయడం జరిగింది. ఆవిడ ఓట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి అనేసి కాస్త శ్రమ తీసుకొని వచ్చారు. ఆవిడ ప్యాంప్లెట్స్ తర్వాత ఇవన్నీ పంచుతూ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడారు. ఇది మన విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తున్న ప్రోగ్రాంలో ఒక భాగం. ఇందులో నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి 5 సంవత్సరాలకు ఒక్కసారి మన అదృష్టాన్ని రాసుకునే పద్ధతే ఈ ఓటింగ్ కాస్ట్ చేసే పద్ధతి అన్నమాట. ఇది మనం మంచి వాళ్ళని చూసి, మంచి లీడర్ని చూసి మనం ఎన్నుకోవడానికి ఇది ఒక మంచి అదృష్టంగా భావిస్తూ మన ఓటుని మనం మంచి వాళ్ళని, మంచి లీడర్స్ని మనం ఎన్నుకోవడానికి ఇది ఒక మంచి సమయం. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కూడాను ఓటు అనేది మనం కాస్ట్ చేయడం అనేది చాలా అవసరం. దాని గురించి కీర్తి గారు దూరం నుంచి వచ్చి మనందరినీ అవేర్నెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఓటు వేయాలని నేను దాంట్లో వాళ్ళందరికీ ఓటు హక్కు వస్తుంది కాబట్టి మేము ఇక్కడ అవేర్నెస్ క్యాంప్ ఒకటి పెట్టి కొత్తగా ఓటు లేని వాళ్ళకి ఓటు అప్లికేషన్ నింపడం కానీ, ఎవరైనా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంటే వాళ్ళకి ఓటు అక్కడెక్కడ ఉంటుంది, ఆ ఓటు అక్కడికి వెళ్ళి వేయడానికి బతికించి ఎవరు దొంగ ఓటు అన్ని వేసుకుంటారు, అవన్నీ కూడా మనం అలవాటు చేయకూడదు. దానికి కూడా మేము వాళ్ళ తాలూకా అడ్రస్, చేంజ్ ఆఫ్ అడ్రస్ గురించి, చేంజ్ ఆఫ్ ఓటు ఇవ్వడం గురించి కూడా మేము ఒక కార్యక్రమం పెట్టి సుమారు 500 మంది మెంబర్స్ 5 రోజులు వరుసగా వచ్చి మాకు ఇంకో రోజు పెట్టండి, ఇంకో రోజు పెట్టండి అని మెంబర్స్ నుంచే, ప్రజల నుంచే మంచి స్పందన వచ్చింది మాకు. కాబట్టి ముఖ్యంగా ఇదేంటంటే ఇప్పుడు మందాల పట్నాయక్ గారు చెప్పినట్టుగా 5 సంవత్సరాలకి మన తలరాతను మార్చుకునే విధంగా మనం కానీ అందరూ మనకు తెలిసిన ప్రోగ్రాం మేడం. అయితే కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళి మీరు వాళ్ళకి ఎవరైనా తగ్గించినట్టయితే వాళ్ళ చైతన్యం వస్తుంది. వాళ్ళు మెయిన్ డబ్బులు గురించి ఆశపడి ఎవరెవరు ఓటు చేస్తున్నారు వాళ్ళ వల్ల సర్వనాశనం అయిపోతున్నాం. 10 మంది దొరకాలని కష్టమైపోతుంది. దానికి అమ్మోడి, ఈ ఓడి, ఆ ఓడి, ఈ ఓడి అని చెప్పి అన్ని ఓడి.
అందుకని మనం ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పండి, మంచిగా ఓటు వేయమనండి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళమనండి మేడం. బాబు చాలా కృషి చేస్తున్నాం, చాలా మంది చాలా సంతోషం. మాకు అవకాశం మీకు ధన్యవాదాలు. మీరు కూడా తొందరలోనూ మెంబర్ అయిపోతే మీకు చాలా